ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు కూడా వచ్చేసుండాది. రేపు పెళ్లి కూడా అయిపోద్ది. తర్వాత మీరిచ్చిన మాట పరిస్థితి ఏంది? దీని పరిస్థితి ఏంది? చిన్నదానికి పెళ్లి అయిపోయిన తర్వాత పెద్దదానికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయికి అంత తొందరగా పెళ్లెందుకు చేసేశారని అడిగితే ఏమని సమాధానం చెప్పుండాలా? సరే, మీరంటే దులిపేసుకుంటారు. ఈవిడ పెద్ద మనిషి, బయట పేరు ప్రఖ్యాతులున్న మనిషి. ఆవిడేం చెప్తుందంటారు? చెప్పండి. చూడమ్మా, అనన్యకి సంబంధం గురించి ఆనంద ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మీతో చెప్పలేదు అంతే. త్వరలోనే మీరు శుభవార్త వింటారు. ప్రస్తుతం జరగాల్సిన కార్యక్రమాన్ని కానివ్వండి. చెప్పారుగా, ఇక మాట్లాడకుండా కూర్చో. మీరు కానివ్వండి పంతులు గారు. అమ్మా, వచ్చేనాడు వచ్చేసి శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘబహుళ విధియ అనగా దివి 31/1/2025 సంవత్సరం శుక్రవారం రాత్రి 11:52 శతభిష నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశమునందు చిరంజీవి దర్శనకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శరణ్యనిచ్చి వివాహం జరుపుటకు శుభప్రదముగా ఉన్నది. శతమానం భవతి సదాయు పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థా సత్యా సంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యవస్తు తథాస్తు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఇప్పుడేం చేయాలి? దర్శన్, అమ్మా, ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదమ్మా. వద్దు, ఎక్కువగా దేని గురించి ఆలోచించొద్దు. విన్నావుగా, తొందరలోనే నీ పెళ్ళి. కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు. పాత అలవాట్లని, పాత పరిచయాల్ని ఇకనైనా వదిలేసుకో. నేను రోహిత్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీకు నచ్చలేదా? అందుకని మమ్మల్ని దూరం పెట్టేస్తావా? ఆస్తిలో రావాల్సిన వాటా అడిగితే ఇవ్వవా? నువ్వు ప్రేమించింది మా రోహిత్నా, లేక వాడి వెనకున్న ఆస్తినా? ఈ ఆనంద భైరవి బతికున్నంత వరకు మా నుండి ఎవరూ ఎవరిని వేరు చేయలేరు. నీ కొడుకు మీద చాలా నమ్మకం పెట్టుకున్నావు కదా, కానీ రోహిత్ విషయంలో జరిగిందే నీ కొడుకు దర్శన్ విషయంలో కూడా జరుగుతుంది.
నువ్వు వేరే సంబంధం ఫిక్స్ చేసేసి దర్శన్కి పెళ్లి చెయ్యాలి అనుకున్నావు. సమీర దర్శన్ని వదలదు, నిన్ను నేను వదిలిపెట్టను. ఏ ఉమ్మడి కుటుంబం పరువు తీశాను అన్నావో, ఏ ఉమ్మడి కుటుంబానికి నేను సరిపోను అన్నావో, అదే నేను సమీరాని అస్త్రంలా వాడి నీ ఉమ్మడి కుటుంబం తాలూకా కంచుకోటని బద్దలు కొడతాను. సమీరాకి దర్శన్కి పెళ్లి జరిపిస్తాను. ప్రేమ ముందు మీ పెద్దరికాలు పెత్తనాలు తల వంచాల్సిందే అని నిరూపిస్తాను. నిన్ను తల దించుకునేలా చేస్తాను. రోహిత్, గుడ్ మార్నింగ్. రోహిత్, నువ్వు తాగొచ్చావా? ఎస్, నీలాంటి పెళ్ళాలుంటే ఏ మగాడైనా మందు తాగుతాడు, పురుగుల మందైనా తాగుతాడు. నేనేం చేశాను? అబ్బా, నువ్వేమీ చేయలేదు. పెద్ద పత్తితూ మరి నా కుటుంబం నీకేం ద్రోహం చేసింది? మా పిన్ని నీకేం అన్యాయం చేసింది? అసలు వాళ్ళ మీద ఎందుకు బాగుపట్టావే నువ్వు? చెప్పు. నో ఆన్సర్. ఐ నో నీ దగ్గర ఆన్సర్ లేదని నాకు తెలుసు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నీకోసం ఇల్లు వదిలి అందరినీ వదులుకొని వచ్చేశాను. కొంతకాలానికైనా నిన్ను అర్థం చేసుకోకపోతారా? నీలో మార్పు రాకపోతుందా? మళ్ళీ అందరం కలవకపోతావా అని ఎన్నో ఆశలుండేవి. నేను చేసిన తప్పుకి మా పిన్ని కాళ్ళ మీద పడి ఏడవాలని, అమ్మ ఒళ్ళో పడుకొని నిద్రపోవాలని కోరికగా ఉండేది. నా ఆశలన్నీ కోరికలన్నింటినీ చంపేసి వాళ్ళకి దగ్గరయ్యే అన్ని దారులు మూసేశావు. అన్ని మూసేశావు. డోంట్ టచ్, డోంట్ టచ్. నాకు అర్థమైపోయింది, నువ్వుండగా నా ఆశలేవి నెరవేరవు. నా జీవితం ఇంకింతే. రోహిత్, నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. నువ్విలా తాగుతూ ఉంటే నువ్విలా తాగుతూ ఉంటే ఎలా రోహిత్? నిన్నే నమ్ముకున్న నా పరిస్థితి ఏంటి? నీకేమైనా నా గతేంటి? ఇలా దొంగేడు బ్లాడోకే, దొంగేడు బ్లాడోకు, దొంగేడు బ్లాడోకే. నాకంతా తెలుసే, నాకంతా తెలుసు. నువ్విలా తాగి పడిపోతే ఆనందపడతాను గాని బాధపడేదాన్ని కాదు, భయపడేదాన్ని కాదు రోహిత్. ఎందుకంటే నువ్వు ఎంత అసమర్థుడివైతే నాకు అంత గ్రిప్లో ఉంటావు. నువ్విలాగే మత్తులో ఉంటూ నేను ఆ ఆనందం మీద పగ తీర్చుకోవడానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూనే వెళ్తాను. ఆస్తిలో నాకు రావాల్సిన వాటా రాదు అంటుందా? నీ దగ్గర సంతకం పెట్టించుకొని ఆస్తిని ఎలా రాబట్టుకుంటానో చూద్దువుగాని. వెంటనే లాయర్ని కలవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.